నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్. విజయవాడ కేసరపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో నేడు మంత్రిగా కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. 90వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా మొదలుపెట్టి యూత్ అధ్యక్షుడిగా మారి తర్వాత దశాబ్దంలో తన సొంత కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. అనంతర కాలంలో జనసేన పార్టీలో జాయిన్ అయి 2019లో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజల కోసం పోరాటం చేశారు. తన నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలకి మార్గదర్శకుడు అయ్యారు. ఆ పోరాటం చూసిన పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గం మాత్రమే కాకుండా మిగతా నియోజకవర్గాలను కూడా పార్టీని అభివృద్ధి చేయాలని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఒక పక్క తన నియోజకవర్గాన్ని ఏకపక్షం చేస్తూ మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీని బలంగా తీర్చిదిద్దటంలో తన అనుభవాన్ని రంగరించి తనదైన ముద్ర వేశారు. 2024లో పొత్తు ఉన్నా లేకపోయినా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 100% గ్రౌండ్ వర్క్ చేసి ఎన్నికలకు సిద్ధమైన సమయంలో పొత్తులో భాగంగా అనుకోని విధంగా రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలుకు సీటు కేటాయించడం జరిగింది. 25 సంవత్సరాలుగా పట్టు ఉన్న నియోజకవర్గం మరియు 7 సంవత్సరాలుగా గ్రౌండ్ లెవెల్లో సర్వం సిద్ధం చేసిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లవలసి వచ్చినా కనీసం అధ్యక్షులు కానీ పార్టీని కానీ ఏ విధంగా కూడా విమర్శించకుండా తనలో తాను బాధపడుతూ నిడదవోలు చేరుకున్నారు. నిడదవోలులో ఎన్నికలకు 2 నెలల సమయం ముందు వెళ్లి అతి తక్కువ సమయంలో నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుతో కలిసి 56 గ్రామాలను 28 వార్డులను కూడా పర్యటించి ప్రచారం చేసి తన వాక్ చాతుర్యంతో కరుడుగట్టిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతల నుంచి సామాన్య స్థాయి ప్రజానికం వరకు అందరి మన్ననలు పొంది తన అనుభవాన్ని తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి అతి తక్కువ సమయంలో అత్యధిక మెజారిటీతో నిడదవోలు గడ్డ మీద విజయం సాధించారు. సుమారు 34,000 మెజారిటీతో నిడదవోలు నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో అనేక కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఆవేదనలు, బాధలు, బాధ్యతలు సమర్థంగా ఎదుర్కొని తన యొక్క కష్టంతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. దానికి ఫలితంగా నేడు కేబినెట్లో కూడా సముచిత స్థానాన్ని సాధించారు. జనసేన పార్టీ నుంచి 3 మాత్రమే మంత్రి పదవులు కేటాయిస్తే అందులో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో పాటు మన కందుల దుర్గేష్కు కూడా చోటు కల్పించడం జరిగింది. దర్శకమైనటువంటి స్థాయిలో తీసుకుపోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగుచెరులకు ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే చెప్పారు. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగు. కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు थैंक यू అద్భుతమైనటువంటి सर, थैंक यू, ఛాయాచిత్రం. बहुत बहुत धन्यवाद मान्य श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే, ధర్మం బిది, వ్రతం బిది, సద్వివేకం బిది, ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్ అటు అలాగే మెగాస్టార్ సూపర్ స్టార్. ఇటు పవర్ స్టార్